ఒక మనిషి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించవలసిన అవసరం ఉంది. నిమిషానికి ఒక మాట, పూటకు ఒక మాట, పదవి గురించి, అధికారం గురించి ఎవరిని విడిచిపెట్టలేదు. నేను అడిగింది ఎక్కడైనా తప్పు ఉందా చెప్పండి. ఆన్సర్. నీ తండ్రి చచ్చిపోయినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? తండ్రి బయటపడకముందే నువ్వెందుకు సంతకాలు పెట్టావు? నీ బాబాయ్ ఎలాగ చనిపోయాడు మీరు చూడండి ఒక్కసారి. రాజశేఖర్ రెడ్డి చనిపోవడం కానీ, వివేకానంద చచ్చిపోవడం కానీ ఒకే ఒక్క ఆయన లాభం పొందాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కలే తప్ప లాభం పొందిన వాళ్ళు ఒక్కలున్నారా? రాజశేఖర్ రెడ్డి చనిపోతే అయ్యో తండ్రి చనిపోయాడని సింపతి సంపాదించావు. మళ్ళీ నా జీవితంలో అధికారంలోకి రానని 2019లో బాబాయిని గొడ్డలతో వేసి అయ్యయ్యో నా బాబాయ్ కూడా చచ్చిపోయాడు, చంద్రబాబు నాయుడే చంపేశాడని నారాసుర రక్ష చరిత్రని 2019 ఎన్నికల్లో లబ్ధి పొంది నువ్వు తప్ప, ఈ 2 చావులకి నువ్వు లబ్ధిదారుడు తప్ప ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. ఆడవాళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకెక్కడుంది? ఈరోజు ఒక పత్రిక గురించి మాట్లాడుతున్నావు. నువ్వు పత్రిక అధిపతే, నీ మిస్సెస్ కూడా. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. నీలాగా అక్రమ డబ్బుతో, అవినీతి డబ్బుతో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు రాధాకృష్ణ గారు పత్రిక పెట్టలేదు. జర్నలిజంలో పుట్టాడు ఆయన. పాత్రికేయుడిగా పని ప్రారంభించాడు. అంచెలంచెలుగా ఎదిగి ఒక పత్రిక పెట్టుకున్నాడు. ఆయన ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు గట్టిగా ఒక్కానించి ప్రజలకు చైతన్యపరచాలని చెప్పాడు. నీకు నచ్చలేదు, ఆ మాటలు నీకు నచ్చకపోవచ్చు, నేను దాన్ని ఏకీభవించను. నీకు నచ్చకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థలో విధానం ఉంది, కౌంటర్ చేయి. నాలా ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ గారు మీరు మాట్లాడిన తప్పు, దీన్ని మీరు ఉపసంహరించుకోండి, ఇంకోటి చేయండి అని చెప్పాలి. ఒకవేళ ఆయన సమాధానం చెప్పకపోతే న్యాయస్థానాలకు వెళ్ళాలి. ఏం నువ్వెవరం వదిలేవు? నీ టీవీలో అమరావతి మహిళలకి వ్యభిచారులతో పోల్చలేదా? సాక్షాత్తు మా అధినేత మా తల్లి భువనేశ్వరమ్మకి మా కళ్ళ ముందే శాసనసభలో అవమానపరిస్తే నువ్వు దుర్యోధనులాగా పక్కపక్క నవ్వి ఎంజాయ్ చేయలేదా? ఒక్కరోజు నువ్వు ఖండించావా? నీ పేపర్ ఖండించిందా? ఈరోజు మహిళలకి ఏదో జరిగిపోయిందని ఇష్టానుసారంగా దాడులు చేస్తున్నారు. మాకంటే అవమానం ఎవరికి జరిగింది? మా పార్టీలో ఉన్నటువంటి మహిళలకు కానీ, అమరావతి మహిళలకు కానీ ఈ రాష్ట్రంలో ఎవరిని వదలలేదు. అంతెందుకు నీ కన్న తల్లిని, నీ చెల్లిని ఎంత దారుణంగా ఒక వ్యక్తి, రాజశేఖర్ రెడ్డికే నీ చెల్లి పుట్టలేదని ఎవడో సోషల్ మీడియాలో పెడితే కనీసం యాక్షన్ లేదు. నువ్వా మహిళల గురించి మాట్లాడే అర్హత నీకెక్కడుంది? దాని వెనక ఆయన పిచ్చోడు కాబట్టి, రేపు మాకు భవిష్యత్తు ఉండదు కాబట్టి ఆయన చెప్పాడని వీళ్ళందరూ అదే దారిలో వెళ్తుంటే నవ్వాలో ఏడాలో ఏమవ్వాలో మాకు అర్థం కానటువంటి పరిస్థితిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను చెప్పినటువంటి విషయాలు ఏదో వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని కాదు. ఒక వ్యక్తి వల్ల కుటుంబాలు పోతాయి. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞతతో ఆలోచించకపోతే నష్టం ఈ రాష్ట్రానికి జరుగుతుంది. మాట్లాడితే భయం, రేపు అధికారంలోకి వస్తాడట, పోలీస్ స్టేషన్లన్నీ తిప్పుతాడట, అరెస్టులు చేస్తాడట, అన్నీ చూసేసాం. తిప్పి 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 ఎక్కడికి వెళ్ళిందో నీ అందరికీ తెలుసు. మమ్మల్ని అందరినీ తిప్పావు కదా, మమ్మల్ని అందరినీ ఎరాజ్ చేసావు కదా. దీనికి ఆన్సర్ ఏటో ఎలక్షన్లో ప్రజలు చూపించారు కదా. రేపు మళ్ళీ 2029లో వచ్చేస్తాం. మొదటి సంతకం అమరావతి రాజధాని మార్పు మీద పెడతామంటే అది కూడా మీలాంటి వాళ్ళు రాస్తున్నారంటే నాకు ఎంత బాధ, ఆవేదన కలుగుతుంది. మీరా మాట్లాడేది? నీ వ్యక్తిత్వం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజంలో తెలుసుకోవాలి. ఇటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి చీడ పురుగులు. ఇదేదో మా గురించో మా అధికారం గురించో కాదు. ఇప్పటికే ఈ రాష్ట్రం ఏ విధంగా నాశనం అయిందో, ఈ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరూ ఏ విధంగా అసహించుకున్నారో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టి ఒక స్టేబుల్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ప్రజలు కూడా అర్థం చేసుకోకపోతే
ప్రజలు కూడా ప్రశ్నించకపోతే ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు అవసరం? పార్టీ లేకపోతే బయటికి రాగలరా? ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఒక దొంగ పేపరు, ఒక దొంగ టీవీ పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రతిరోజు అవాస్తవాలు మాట్లాడుతుంటే ప్రజలు దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది, నిలదీయవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా ప్రయత్నం అంతా ఒక వ్యక్తి నిమిషానికి ఏ విధంగా మారుతున్నాడు, ఆ వ్యక్తి పదవి గురించి, ముఖ్యమంత్రి గురించి ఏ విధంగా ఎంతమందిని మభ్యపెట్టాడు, ఎంతమందిని పొట్ట పెట్టుకున్నాడో చెప్పాలనే ప్రయత్నమే తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి సందర్భంగా తెలియచేస్తూ, నాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. నేను 6 సార్లు రాజకీయాల్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఒక్క అవకాశం అని ఇచ్చారు. మళ్ళీ జీవితంలో ఇటువంటి వ్యక్తికి ఈ రాష్ట్రంలో అధికారం ఇవ్వరు. ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్ అంతా పిల్లల మీద ఉంది. ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ బాగుపడాలంటే ఇటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉండకూడదు.